హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. మనకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిందనమాట. ఆ కామెంట్ ఏంటంటే, అలా నేను స్విగ్గీలో నా ఫ్రెండ్ని జాయిన్ చేయాలనుకుంటున్నా, ఎలా రిఫర్ చేయాలి, రిఫరల్ బోనస్ ఎంత ఉంది, జాయినింగ్ బోనస్ ఎంత ఉందో మనం ఎలా తెలుసుకోవాలని కామెంట్ చేసినమాట. సో మనం రిఫర్ చేయాలంటే ఫస్ట్ మనకు స్విగ్గీ యాప్, మన స్విగ్గీ యాప్లో రిఫర్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. అందులో మీరు జాయిన్ చేయించాలనుకున్న పర్సన్ది పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మీరు ఎవరికైతే రిఫర్ చేసారో అతనికి ఎస్ఎంఎస్లో మీ లింక్ అయితే పోతుంది అన్నమాట. దాని ద్వారా అతను యాప్ డౌన్లోడ్ చేసుకొని అతను డీటెయిల్స్ ఫిల్ చేసి జాయిన్ అయిన తర్వాత మీ రిఫర్ సెక్షన్లో ఆన్ బోర్డ్ అని పడుతుంది. ఆన్ బోర్డ్ పడ్డ తర్వాత మీరు హెల్ప్ సెక్షన్లోకి వెళ్ళి రిఫరల్ బోనస్ ఇష్యూ అని ఒక టికెట్ రైజ్ చేయాలి, కంప్లైంట్ పెట్టాలి. పెట్టినాక మనకు 24 అవర్స్లో స్విగ్గీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళని అడగాలి అతను ఏం కండిషన్స్ ఫాలో అవ్వాలి, నేనేం కండిషన్స్ ఫాలో అవ్వాలని అతన్ని అడిగిన తర్వాత ఆ కండిషన్స్ మీరు పర్ఫెక్ట్ ఫాలో అయితే రిఫరల్ బోనస్ వస్తుంది, ప్లస్ జాయినింగ్ బోనస్ జాయిన్ అయిన పర్సన్ కూడా వస్తుంది అన్నమాట. మనకు ఒక బ్రదర్ స్విగ్గీ గురించి అయితే కామెంట్ చేసిండు అన్నమాట. ఆ కామెంట్ ఏంటంటే, అన్న పెనాల్టీ అమౌంట్ ఒక రిఫండ్ అయితే ఒకవేళ అవి మన బ్యాంక్ అకౌంట్లో పడతాయా అని అడుగుతున్నాడు అనమాట. సో పెనాల్టీ అమౌంట్ ఒకవేళ రిఫండ్ ఎలా అవుతుందంటే, ఆ అమౌంట్ అనేది మీ ఎర్నింగ్స్లో యాడ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఆర్డర్లు కొడుతుంటే 30 రూపాయలు 40 రూపాయలు ఇట్లా ఎర్నింగ్ యాడ్ అవుతుంది కదా, అది ఏ రోజైతే రిఫండ్ అవుతుందో ఆ మనీ ఫస్ట్ మీకు ఎర్నింగ్స్లో మీరు కొట్టిన ఆర్డర్స్లో కలిసిపోతుంది అన్నమాట. ఆ ఆర్డర్స్లో ఒకవేళ మీరు ఆర్డర్స్ కొట్టకపోయినా అది ఏ రోజు యాడ్ అయినా కూడా మీ ఎర్నింగ్స్లోనే చూపిస్తుంది. ఆ ఎర్నింగ్స్లో చూపెట్టిందంటే మీ ఎర్నింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. సేమ్ అదే టైప్లో మీకు ఎర్నింగ్స్ ఎలా పడతాయో ఈ రిఫండ్ అమౌంట్ కూడా ఎర్నింగ్స్తో పాటుగా మనకు వీక్లీ పేమెంట్లో కానీ డైలీ పేమెంట్లో కానీ పడతాయి అన్నమాట. మనకు ఒక బ్రదర్ అయితే స్విగ్గీ డెలివరీ గురించి కామెంట్ అయితే చేసినాడనమాట. ఆ కామెంట్ ఏంటంటే, అన్న మాది ఆంధ్ర లొకేషన్ నెల్లూరు, హైదరాబాద్ నుంచి మార్చుకోవాలని స్విగ్గీ యాప్లో ట్రై చేస్తున్నా, కానీ అందులో విజయవాడ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్కి చేంజ్ అవ్వాలంటే ఎలా అని బ్రదర్ అయితే కామెంట్ చేసిండు. సో ఇప్పుడు హైదరాబాద్కి నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నది. ఫస్ట్ది అయితే ఇప్పుడు నెల్లూరులో స్విగ్గీ ఆఫీస్ కానీ, ఒకవేళ ఆఫీస్ లేకపోతే మీకు సంబంధించిన ఫ్లీట్ మేనేజర్ అని ఒక పర్సన్ అయితే ఉంటారన్నమాట. ఆ ఫ్లీట్ మేనేజర్కి నేను హైదరాబాద్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను చెప్తే అతను హైదరాబాద్కి చేంజ్ అవ్వాలని స్విగ్గీకి మెయిల్ అయితే పెడతారన్నమాట. అట్లా పెట్టినాక ఒక 1 వీక్ లోపల మీకు చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీరు అక్కడ మీకు ఫ్లీట్ మేనేజర్ అవైలబుల్ లేకపోతే ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటారు, ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవాలి. అన్న నాది వైజాగ్, నేను కొత్తగా స్టార్ట్ చేసిన, కానీ నాకు ఇన్సెంటివ్ తప్ప డిస్ప్లేలో ఏం చూపించట్లేదు, కొంచెం డైలీ బంపర్ గ్యారంటీ అనేది రావట్లేదు. ఈ బంపర్ గ్యారంటీ రావాలంటే ఏం చేయాలని బ్రదర్ అయితే కామెంట్ చేసిన అనమాట. సో వైజాగ్లోనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ ఏ సిటీలో అయినా కూడా ఇంతకుముందు గ్యారంటీ ఎర్నింగ్స్ అయితే ఉండేవి అన్నమాట, డైలీ బంపర్ గ్యారంటీ అని. ఈ డైలీ బంపర్ గ్యారంటీ అనేది కొత్తగా స్విగ్గీలో జాయిన్ అయ్యే డెలివరీ బాయ్స్కి తీసేశారన్నమాట. వాళ్ళు ఏ రకంగా చేసినా కూడా ఈ డైలీ బంపర్ గ్యారెంటీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. మనం చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ కూడా లేవు. ఈ ఆర్డర్లు బట్టి ఇన్సెంటివ్ అనేది మీకు నచ్చితే మీరు స్విగ్గీలో కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే స్విగ్గీ వదిలేసి జొమాటో కానీ ఇంకా వేరే డెలివరీ జాబ్లో ఎందులో ఎక్కువ డబ్బులు వస్తే అందులో జాయిన్ అయ్యి మీరు డ్యూటీ అయితే చేసుకోండి. ఎందుకంటే డైలీ బంపర్ గ్యారెంటీ కొత్త వాళ్ళకు లేదు, తీసేశారు.